హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుగా యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. NOC ఇస్తానండి. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఈ కార్ అయితే ఢిల్లీలో అయితే ఉందండి. యూపీ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 G వేరియంట్ అండి. ఆటోమేటిక్ కార్ అండి. 6+1 7 సీటర్ కార్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2032 దాకా అయితే ఉంది. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,18,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. 1,18,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC ఇస్తానండి. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ ఎటువంటి ఆయిల్ చెమ్మలు అయితే లేవండి. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం కారు డ్రైవింగ్ చేస్తుంటే మాత్రం కొత్త కారు తోలితే ఫీలింగ్ ఎలా ఉంటుందో కారు ఫీలింగ్ అయితే అలా ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 100కి దాదాపుగా 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి. ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 11 నుంచి 12 మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా అయితే ఉంది. దీంట్లో మీకు ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వస్తుంది. నావిగేషన్ అయితే వస్తుందండి ఈ స్క్రీన్లో చూసుకున్నట్లయితే. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 GX వేరియంట్ అండి. ఆటోమేటిక్ కారు. ఇందులో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా వస్తాయండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే 3 కీస్ అయితే 2 కూడా కాదు 3 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఫ్లిప్ కీస్. అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. కారు సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6+1 7 సీటర్ కార్ అండి. 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 2017లో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కొత్తగా అయితే ఉన్నాయండి. చాలా నీట్గా వాడినటువంటి కారు. అలాగే కారు కలర్ చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి. 100కి 99% కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది. బై 1% ఏంటంటే బంపర్లకి ఏదైనా గీతలు పడితే టచ్ అప్ అనేది 1-2 కామన్ అండి. 100కి దాదాపుగా 99% కూడా మొత్తం ఒరిజినల్ పెయింట్ అయితే ఉందండి. 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్లో ఉన్నటువంటి 4, రైట్లో ఉన్నటువంటి 4 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. కారుకి ₹1 కూడా పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ₹13,25,000 కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు ₹13,25,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే కారు మొత్తం చూపిస్తాను. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 GX వేరియంట్ అండి. చూసుకున్నట్లయితే 7 సీటర్ కారు. 6+1 7 సీటర్ కారు. ఆటోమేటిక్ కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మొత్తం కూడా ఒరిజినల్ పెయింట్ అండి.
99% ఒరిజినల్ పెయింట్. ఇక బంపర్లకి ఏంటంటే గీతలు పడితే చిన్న చిన్న సైడ్లకి అది కూడా టచ్ అప్ అయితే అది పెద్ద విషయం కాదు. అలాగే చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. సిల్వర్ కలర్ కారు. మన దగ్గర దాదాపు 10 కార్లు అయితే ఉన్నాయి ఇన్నోవా క్రిస్టాలు. మీకు కావాలంటే మాత్రం కాల్ చేస్తే వీడియోస్ అయితే పెడతాను. టైర్స్ చూసుకున్నట్లయితే 90% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. స్పాయిలర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి. ఒకసారి రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ 2 అయితే ఉన్నాయి చూడొచ్చు. రైట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో 100కి దాదాపుగా 90 నుంచి 100% టైర్ ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్ ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 3 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. 100కి 100% కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేడింగ్ కానీ అయితే లేదండి. అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చండి 1,19,662 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది. ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వస్తుంది, నావిగేషన్ కూడా అయితే వస్తుందండి. అలాగే AC మంచి వర్కింగ్లో ఉంది. మోడ్స్ చూసుకున్నట్లయితే పవర్ మోడ్, ఈకో మోడ్ అయితే ఉంది. ఆటోమేటిక్ కార్ అండి. అలాగే పార్కింగ్ మోడ్, అలాగే రివర్సు, అలాగే న్యూట్రల్, అలాగే డ్రైవ్ మోడ్, అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ కార్లో అయితే ఉందండి. చూసుకున్నట్లయితే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకోవచ్చండి. మళ్ళీ పార్కింగ్లో పెడతాం అయితే జరిగిందండి. 100కి దాదాపుగా 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. డాష్ బోర్డులకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 90 నుంచి 100% అయితే ఉన్నాయి. రూపాయి కూడా పెట్టుబడి లేదు. కేవలం తీసుకోవడం నడుపుకోవడమే. రియర్ AC వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా కంపెనీతో వచ్చినటువంటి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. మొత్తం కార్తో వచ్చినటువంటి డోర్సే ఉన్నాయి. ఎటువంటి డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం చేంజ్ అవ్వలేదు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చండి. డిక్కీ స్పేస్ కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి ఒక 70 నుంచి 80% మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉంది. గాడి మేము బయట భయ్య. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి. చూడొచ్చు ముందుగా బాడీ చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. పర్ఫెక్ట్గా అయితే ఉంది. బాడీ చూడొచ్చు మొత్తం కూడా ఒరిజినల్గా అయితే ఉందండి. రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీని అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎక్ బార్ రేస్ దేదో గాడీకు. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎక్ బార్ గాడి బంద్ కరో భయ్యా. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. మొత్తం కార్తో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ చూడొచ్చు. కార్తో వచ్చినటువంటి లేబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. గాడి స్టార్ట్ కరు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఆవు భయ్య బాహర్ గాడి బంద్ కరు.
మొత్తం కూడా చూడొచ్చు నట్ అండ్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ అయితే పెట్టలేదండి, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కార్ చూసుకున్నట్లయితే 2017 కార్ అండి, టయోటా ఇన్నోవా క్రిస్టా 7 సీటర్ కారు, 2.8 GX వేరియంట్ అండి. ఈ కార్ వేరియంట్ చూసుకున్నట్లయితే 2017 కారు 1,19,000 తిరిగింది, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. డీజిల్ కార్ అండి, అలాగే ఫస్ట్ ఓనర్ కారు, 3 keys ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. కారు కాస్ట్ 13,25,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.